విఆర్ ఫ్యాక్ట్స్ యొక్క థంబ్నెయిల్ డిజైనింగ్ అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అసలు వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి, లాస్ట్లో ఒక పెద్ద సీక్రెట్ చెప్తాను, వినండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో 30 days థంబ్నెయిల్ ఎడిటింగ్ ఛాలెంజ్ని చేయబోతున్నా. ఇవాళ ఫస్ట్ డే కాబట్టి టాప్ మోస్ట్ క్రియేటర్ అయిన యూట్యూబ్లో మన విఆర్ ఫ్యాక్ట్స్ యూట్యూబర్ థంబ్నెయిల్ అయితే రీడిజైన్ చేయబోతున్నాం. వెనకాల ఉన్న అదే బ్యాక్గ్రౌండ్ మరియు అతని పిక్చర్ పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి, ఒకసారి లైక్ కూడా చేసేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా మనం బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాం. ఇది క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు ప్లస్ ఐకాన్ నొక్కేసి గ్యాలరీలోకి వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్, ఈ ఎడిటింగ్ యాప్ యొక్క పేరుని నేను లాస్ట్లో చెప్తాను, అప్పుడు దాకా వేచి ఉండండి. మీరు చూసుకోవచ్చు, సేమ్ ఇదే బ్యాక్గ్రౌండ్ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం దానికి కొంచెం ఇక్కడ కనపడుతుంది కదా యూఎఫ్ఓ, ఆ యూఎఫ్ఓ అంతవరకు క్రాప్ చేసేద్దాం. ఇదిగోండి, ఇంతవరకు క్రాప్ చేసేసుకున్నట్లయితే ఇలా కనపడుతుంది. ఇప్పుడు దాన్ని మనం లాక్లో నుంచి తీసేద్దామా, లాక్లో నుంచి తీసేయకుండా ఇలా పెట్టేసుకుందాం. పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం లుక్ అలాగే కనపడుతుందని అనుకుంటున్నాను, కొంచెం తగ్గిద్దాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దీనికి కొంచెం కలర్ యాడ్ చేయాలన్నమాట. 3 lines మేక్ చేసేసి ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్లో కాంట్రాస్ట్ ఉంది కదా, ఇలా కాంట్రాస్ట్ని బాగా పెంచేసుకుంటున్నాం, లైట్గా తగ్గించేసుకుందాం. ఇప్పుడు ఎక్స్పోజర్ కానీ శాచురేషన్ పెంచేసుకుంటున్నాను. ఇంకొంచెం శాచురేషన్ పెంచేస్తే సేమ్ అదే లుక్ కనపడుతుంది అనమాట. సరిపోయిందనే అనుకుంటున్నాను. ఒకసారి అది కూడా చూసేద్దాం. దీన్ని పైకి ఇలా డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకి కనపడుతుంది. ఫ్రెండ్స్, దీనికైతే లాక్ వేసుకున్నాము. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో కొంచెం లైటింగ్గా కనపడుతుంది. లైట్ ముఖ్యం కదా ముందు, కాబట్టి ఇప్పుడు మనం దీనికి లైట్ యాడ్ చేద్దాం. కలర్స్లోకి వెళ్తున్నాను, ఎక్స్పోజర్లోకి వెళ్ళాను, కొంచెం పర్ఫెక్ట్. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు విఆర్ రాజన్న పిక్ అయితే మనం తీసేసుకుందాం. మళ్ళీ గ్యాలరీలోకి వెళ్తున్నాను, ఆల్బమ్స్లోకి వెళ్ళేసి విఆర్ రాజన్న పిక్ అయితే పిక్ చేసేసుకున్నాము. మీరు చూసుకోవచ్చు, ఈ పిక్ అనేది నేను స్క్రీన్ షాట్ తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, పిక్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం క్రాప్ చేసేసి పెద్దది చేసుకుందాం. దీన్ని ఒక మూలకైతే జరిపేస్తున్నాను. దీన్ని కొద్దిగా మళ్ళీ క్రాప్ చేసేద్దాం ఇక్కడ వరకు. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నాను. సరిపోయిందా? సరిపోతుందని అనుకుంటున్నాం. కాకపోతే ఈ గాల్ ఫోటో కొంచెం పక్కకి రైట్ సైడ్గా ఉండాలి. ఏం పర్లేదు, ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేసేద్దాము. దీనికి లాక్ ఓపెన్ చేసేసి లాక్ రేషియో అనేది తీసేసుకోవాలి. తీసేసుకొని ఇదిగోండి ఇక్కడ చూసుకోవచ్చు, చూస్తున్నారు కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఆ అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. కొంచెం స్ట్రెచ్ చేసి చూద్దాం మళ్ళీ కొంచెం. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సరిపోతుందని అనుకుంటున్నాను. వీటికి రెండింటికి లాక్ అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఇంకా టెక్స్ట్కి వచ్చేసరికి మనకి విఆర్ ఫ్యాక్ట్స్, మనకి విఆర్ రాజన్న పిక్ ఉంది కదా, దానికి లైట్గా థంబ్నెయిల్ కలిసేలాగా కొంచెం కాంట్రాస్ట్ అనేది యాడ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఏమైనా తప్పులు ఉంటే కొంచెం సర్దుకోండి, ఏమనుకోమాకండి. కొంచెం బ్రైట్నెస్ అనేది మరీ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను. ఒక 9 అయితే పెట్టుకుందామా? 9 కూడా వద్దు, 10 పెడతాను. 12 అయితే బాగానే సరిపోయిందని అనుకుంటున్నాను. మరి ఇంకా వీటికి ఇప్పుడు మనం టెక్స్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. టెక్స్ట్ ఏంటిదంటే 17,000 సంవత్సరాలలో భూమి అంతమవుతుందా అనే టెక్స్ట్ని ఇప్పుడు యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను
అనుఫాండ్స్ కోసమని ఆంధ్ర కోడ్.comలో యూనిక్ కోడ్ టు నాన్ యూనిక్ కోడ్ ఉంటుంది కదా, అది దీన్ని అయితే సజెస్ట్ చేసుకున్నాను. మీరు చూసుకోవచ్చు 17,000 సంవత్సరాల్లో భూమి అంతం అవుతుందా అనేది మనకి అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు కన్వర్ట్ అండ్ కాపీ చేసేసుకున్నాము. కాపీ అయితే ఇదిగో డబ్బాలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మన యాప్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. యాప్కి అయితే వచ్చేసాము, ఎడిటింగ్ యాప్కి. ఇప్పుడు మనం టెక్స్ట్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఈ డబ్బాలను అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేసాము. కానీ ఇక్కడ మనకి డబ్బాలుగా వస్తుంది. ఫాంట్లోకి వెళ్ళేసి మనం కస్టమ్లోకి వెళ్ళేసి ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకుందాం. అక్కడ ప్రగతి స్పెషల్ పెట్టారు అనుకుంటున్నాను. ప్రగతి స్పెషలే పెట్టారు. ఇప్పుడు దానికి మనం కలర్స్ అనేవి యాడ్ చేసుకుందాం. వైట్ కలర్ ఇచ్చేస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. అక్కడ యాజ్ డీస్ అదే ఫాంట్ని అయితే మనం ఇక్కడ దించేసామన్నమాట. 17,000 సంవత్సరాలు భూమి సంవత్సరాలలో కాడ ఒక కామా ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే అర్థం కావాలి కాబట్టి. ఇప్పుడు ఈ కామా కాడ ఇలా మనం ఒక క్లిక్ చేసామనుకోండి కిందకు వస్తుంది. ఇప్పుడు దానికి ఫాంట్లోకి వెళ్ళేసి మిడిల్లో పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టుకున్నాం, చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కలర్స్ ఫాంట్లో ఉన్న ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ని వేసేసుకుందాం. వేసేంత వరకు స్కిప్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఒక షేప్ అనేది తీసుకున్నాను, దానికి బ్లర్ యాడ్ చేశాను. మీకు బ్లర్ యాడ్ చేయటం వస్తే ఒకసారి చేసుకొని చూడండి, మీకు వస్తుందని అనుకుంటున్నాను. ఇంకా బ్లర్ అయితే యాడ్ చేసేసాం కాబట్టి విఆర్ రాజన్న ఫేస్ అనేది ఇంకొంచెం పైకి వెళ్ళాలన్నమాట. కరెక్ట్గా ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు సరిపోయింది. ఇదే మళ్ళీ ఇంకొక డూప్లికేట్ తీసేసుకొని కొంచెం షేప్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ 17,000 అనే ఉంది కదా, దానికోసమని అడ్జస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం టెక్స్ట్కి కలర్స్ ఇచ్చుకుందాం. టెక్స్ట్ కలర్స్ ఇవ్వాలి కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక తీసుకున్న భూమి అంతరించిపోతుంది అన్నాం కదా, దాన్ని అయితే తీసేసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వీటికి లాక్లు అయితే వేసేసుకోండి. దీన్ని బాగా ఇక్కడ వరకు స్ట్రెచ్ చేసి చూద్దాం, ఎందుకంటే లోపల అన్ని కలర్స్ పట్టాలి కాబట్టి. మొత్తం అయితే అయిపోయిందని అనుకుంటున్నాను, చూసుకోవచ్చు. ఇప్పుడు వీటికి కలర్స్ ఏమి ఇవ్వాలనేది ఇక్కడ పైన ఉన్న కలర్స్ని పిక్ చేసుకోవచ్చు. ఇంకా 17,000 సంవత్సరాలు అది ఉంది కదా, అది ఒకటి తీసేసుకుందాం. ఇందాక నేను అది కట్ చేశాను, అది చూపించలేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. దీన్ని నేను కట్ చేసేసాను, అది కానీ మీకు రాలేదు, సరే ఏమనుకోకండి. ఇప్పుడు ఈ దరి నుంచి దరి వరకు జరుపుకుందాం. పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కలర్స్ని పిక్ చేసుకోవాలి. కలర్స్కి వచ్చేసరికి 17,000 అనేదానికి ఎల్లో కలర్స్ ఉంది కాబట్టి మళ్ళీ దీనిలోకి వెళ్ళిపోయి ఒక కామా ఇచ్చేసుకొని ఇంత వాటికి కట్ చేసేద్దాం. కట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాలన్నమాట, ఎందుకంటే దీనిలో ఒకేసారి 2 కలర్ని పిక్ చేయడానికి ఉండదు. ఫోటోషాప్లో ఆప్షన్ ఉంది, మీకు ఒకసారి ఫోటోషాప్లో అది కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇప్పుడు 17,000 అనేది కూడా వచ్చేసింది అనమాట. మనం దానికి సరిపోయే టెక్స్ట్కి అయితే చూసుకుందాం, అంటే సైజ్ సరిపోవాలి కదా కరెక్ట్గా. మూవ్ టూల్లోకి వెళ్ళేసి పైకి జరిపేస్తే సరిపోయింది, ఫిట్ అయిపోయింది అనమాట. వీటన్నింటికి లోపల వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ 17,000 అనేది మనం కలర్ పిక్ చేస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి పైన ఉన్నది ఈ కలరు. బాటంలోకి చూసుకుందాం. బాటంలోకి చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకా వైట్ సంవత్సరాలలో విషయంకి వస్తే మళ్ళీ కలర్ పిక్ చేసుకుందాం. కలర్ పిక్ చేసుకొని ఫస్ట్ కలర్ ఇదేం లేదు, మొత్తం వైట్ ఉంది. వైట్
ఫ్రెండ్స్ మొత్తం వైట్ తీసేసుకొని లాస్ట్లో కొంచెం తగ్గించుకోవాలి, అంటే బాటంలో కొంచెం అవుట్పుట్ రావటం కోసం కొంచెం అయితే తగ్గించుకుందాం. ఇంకా ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు భూమి అంతం అనే కాడ మళ్ళీ ఒక ట్యాగ్ లాంటిది ఒకటి వేయాల్సిందేనమాట. ఇది చూసుకోవచ్చు, ఒక కామా లాంటిది. ఇంతవరకు మళ్ళీ కాపీ చేసుకొని కట్ చేసుకొని మళ్ళీ ఆడ పేస్ట్ చేయాలన్నమాట. ఇదంతా ఒక తలనొప్పి లాంటిది. స్పేస్ ఇచ్చేసుకుందాం. సరిపోతుంది స్పేస్. ఇప్పుడు ఇందాక కాపీ చేసింది మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయటమే. అంతం సరిపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు భూమి అనే కాడ కొంచెం ఒక స్పేస్ తగ్గిస్తే సరిపోయింది. ఫ్రెండ్స్, భూమి అంతమవుతుందా అని ఉంది కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా మొత్తం సరిపోయింది. ఇంకొంచెం స్పేస్ ఇచ్చుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. స్పేస్ ఇస్తేనేమో మరీ ఎక్కువ అవుతుంది, ఇవ్వకపోతేనేమో బాగోట్లేదు. ఏం చేస్తాం, మళ్ళీ స్పేస్ తీసేయాల్సిందే. సరేలేండి, ఫస్ట్ అయితే అంతవరకు వదిలేయండి. ఆ రెండింటిని కలిపేసి మెర్జ్ చేద్దాం. చూసుకోవచ్చు, కొంచెం రెండింటిని మెర్జ్ చేసి బాగా లాగేసినాం. ఇప్పుడు భూమి అంతమవుతుందా అని ఉంది కదా, దానికి మనం రెడ్ కలరు బ్లాక్ కలర్ అనేది తీసుకోవాల్సిందే ఖచ్చితంగా, ఈ కంపల్సరీ. ఇప్పుడు చూసుకోవచ్చు, కలర్ పిక్ చేస్తున్నాను. రెడ్, దాని కింద బాటమ్ బ్లాక్, డార్క్ రెడ్ అన్నమాట. బ్లాక్ అంటే బ్లాక్ కాదు. సరిపోయింది. చూసుకోవచ్చు, రెండింటికి అదే వచ్చేసింది. కాబట్టి టాప్ కలర్ కొంచెం పెంచుకోవాలి, అప్పుడే బాగా కనిపిస్తుంది. సరిపోయిందని అనుకుంటున్నాను. ఇవి ఇలా కదులుతూ ఉంటే అందుకని లాక్ వేసుకుందాం. ఇప్పుడు అంతం మనం ఉంది కదా, దానికి మళ్ళీ ఆ 17,000 కలర్స్ అయితే మనం యాడ్ చేద్దాం. ఒకటి యాడ్ చేస్తే ఇంకా అయిపోతుంది. ఇప్పుడు వాటికి డార్క్ అంటే ఇన్నర్ షాడో అనేది యాడ్ చేయాలి. మీరైతే చూసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈజ్ అదే థంబ్నెయిల్ అయితే మనం రీక్రియేట్ చేసాం. ఇప్పుడు టెక్స్ట్కి అన్నిటికీ లాక్లు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు టెక్స్ట్కి బ్లాక్ ఇన్నర్ షాడో ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేద్దాం. ఆ ఇన్నర్ షాడో యాడ్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ వచ్చేస్తుంది అన్నమాట. ఫస్ట్ సంవత్సరాలలో అని ఉంది కదా, దీనికి ఇన్నర్ షాడో కొంచెం పెంచాలి. కలర్ వచ్చేసరికి 36 పెట్టుకుంటున్నాను, మరి సరిపోతుందా? బ్లర్ అయితే మొత్తం పెడదాం. 36 కూడా కాదు, 19 పెడుతున్నాను. 19 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందని అనుకుంటున్నాను. ఇన్నర్ షాడో కొంచెం పెంచుదామా వద్దా? ఇన్నర్ షాడోని మొత్తం బ్లర్ అయితే చేసేసాము. 19 వద్దులేండి, ఇంకా తగ్గించుకుందాం. 15 పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ ఉన్న వాటన్నిటికీ చేసేద్దాం. మీరైతే చూడొచ్చు, పర్ఫెక్ట్గా ఉంది కదా. కాకపోతే దీన్ని కొంచెం పైకి జరుపుకుంటే వాళ్ళ ఫేసెస్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది. జరుపుకున్నాను. ఇందాక స్ట్రెచ్ చేశాను కదా, స్ట్రెచ్ తగ్గిద్దాం. మీరైతే చూసుకోవచ్చు, ఫైనల్ అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఇప్పుడు టిక్ మార్క్ అని అయితే క్లిక్ చేసేసాను. ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి కొంచెం కాంట్రాస్ట్ని ఒక 15 పెంచాను. మరీ ఎక్కువ అవుతుంది 15, కాబట్టి ఒక 5 పెట్టుకుందాం. 5 అయితే సరిపోయింది. ఎక్స్పోజర్ కూడా ఒక 13, 14 కూడా బాగా సరిపోయింది.
ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఫైనల్ అవుట్పుట్ అయితే మామూలుగా లేదు. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. మళ్ళీ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి జేపీజీలో పెట్టేసి మీరు చూసుకోవచ్చు ఇక్కడ గ్యాలరీ ఉంది కదా, గ్యాలరీ మీద క్లిక్ చేసేసాను. ఇప్పుడు సేవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు థంబ్నెయిల్ మనం చేసింది 2 పక్కన పెట్టి చూపిస్తాను. చూడొచ్చు మీరు ఎంత బాగుందనేది. కంపేర్ అయితే చేసుకొని చూసుకున్నాం. మనం చూడొచ్చు యాజ్ ఇట్ ఈజ్ అదే థంబ్నెయిల్ అయితే రీక్రియేట్ చేసాం. పైన అదే థంబ్నెయిల్, కింద కూడా అదే థంబ్నెయిల్ చూసుకోవచ్చు. ఏం మారలేదు. కాకపోతే మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి థంబ్నెయిల్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఈ యాప్ నేమ్ చెబుతాను అన్నాను కదా, అది డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేసి అయితే చూసుకోవచ్చు యాప్ నేమ్ అనేది. అదేవిధంగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ రేపు ఏ థంబ్నెయిల్ చేద్దామో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. డే 1 ఫైనల్గా అయితే ఫినిష్ అయిపోయింది. డే 2 మరి మీరు ఏమి ఇస్తారో చూడాలి. మీరు చూడొచ్చు మన థంబ్నెయిల్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా దించి పారేసామన్నమాట. ఫ్రెండ్స్ ఇలాంటి థంబ్నెయిల్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. ఒక్కొక్క థంబ్నెయిల్కి వచ్చేసి 200 పర్చేజ్ చేస్తాము. అదేవిధంగా మొదటి 2 థంబ్నెయిల్స్కి అయితే 100 రూపీసే ఛార్జ్ చేస్తాను. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే థంబ్నెయిల్ చేయించుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. వాట్సాప్లో మనకి హాయ్ అని మెసేజ్ పెడితే ఫుల్ డీటెయిల్స్ అయితే పంపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ అండ్ సబ్స్క్రైబ్.